గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి టాటా ఏఐ పరమరక్ష లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పరమరక్ష ప్రో ప్లస్ పాలసీ ఎలిజిబిలిటీ కస్టమర్స్. అంటే ఇక పాలసీ ఎవరికి ఇవ్వచ్చు అనేది మనం తెలుసుకుందాం. వాళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్, గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఆల్సో ఓకే. మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అండ్ అబోవ్. ఓకే. మినిమం ఇన్కమ్ కస్టమర్కి వచ్చేసి మినిమం ఇన్కమ్ ఎంత ఉండాలంటే 5 lakhs అండ్ అబోవ్. ఓకే. ఈ పాలసీ ఎవరికి ఇవ్వాలనేది అర్థమైంది కదా. నెక్స్ట్ డాక్యుమెంట్స్ నీడ్, అంటే ఈ పాలసీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుందాం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పే స్లిప్స్, ఐటీ రిటర్న్స్, ఇవి మ్యాండేటరీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్స్ నీడ్ ఎన్ఆర్ఐ, అంటే పరమరక్ష పాలసీ ఎన్ఆర్ఐస్కి కూడా ఇవ్వచ్చు. ఎన్ఆర్ఐస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. వీసా, ఫస్ట్ వన్ వచ్చేసి వీసా, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎన్ఆర్ఐ మొబైల్ నెంబర్, ఫట్కా డాక్యుమెంట్ విత్ కస్టమర్ సైన్. ఫట్కా అంటే అదర్ కంట్రీస్లోని ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్. నెక్స్ట్ ఎన్ఏసిహెచ్ ఫామ్ సైన్, అంటే కస్టమర్ సైన్ ఈ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ కరెంట్ ఫుల్ లెంత్ ఫోటో, ఇది మ్యాండేటరీ. దీస్ డీటెయిల్స్ మ్యాండేటరీ. ఓకే. పరమరక్ష పాలసీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నార్మల్ రిస్క్, సెకండ్ యాక్సిడెంటల్ రిస్క్, థర్డ్ వన్ పర్మనెంట్ డిజబిలిటీ. ఫస్ట్ నార్మల్ రిస్క్ మీన్స్ న్యాచురల్ రిస్క్. అన్ఎక్స్పెక్టెడ్గా న్యాచురల్గా ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఎంత వస్తుంది బెనిఫిట్ మనకి అనేది చూద్దాం. ఎనీ నార్మల్ రిస్క్ 1 కోటి రూపాయలు, 1 CR. ఎనీ యాక్సిడెంటల్ రిస్క్, యాక్సిడెంటల్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అనమాట. యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, ఇలా ఎనీ యాక్సిడెంటల్ రిస్క్ మీన్స్ 2 CR బెనిఫిట్. నెక్స్ట్ ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా రిస్క్ జరిగిందంటే బస్సు, ట్రైన్, ఇలా ప్లేన్, ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రిస్క్ అయినప్పుడు మనకి ఎంత వచ్చేస్తుందంటే అమౌంట్ 3 కోట్లు, 3 CR. ఓకే. క్రిటికల్ ఇల్నెస్. వాట్ ఈజ్ క్రిటికల్ ఇల్నెస్? క్రిటికల్ ఇల్నెస్ అంటే ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు 12 lakhs వస్తుంది. దేనికోసం? మనం వ్యాధి నయం చేసుకోవడానికి హాస్పిటల్ బిల్లు, అలా దాన్ని క్రిటికల్ ఇల్నెస్, ప్రాణాంతకమైన వ్యాధి. నెక్స్ట్ పర్మనెంట్ డిజబిలిటీ. పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కస్టమర్ అనేది టోటల్గా డిజబిలిటీ, ఎనీ 2 parts ఇన్ బాడీ ఏదైనా అవి పర్మనెంట్గా డిజబిలిటీ అయినప్పుడు 90% ఈ కస్టమర్ డిజబిలిటీ అయినప్పుడు 2 CR వస్తుంది. ప్లస్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీలో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అప్పటి వరకు అది 2 CR ప్లస్ మెచ్యూరిటీ రిటర్న్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రీమియం. ప్రీమియం ఏంటో తెలుసుకుందాం. ప్రీమియం ఎంత తీసుకోవాలి, ఎంత వస్తుంది అనేది. ఫస్ట్ పీపీటీ. పీపీటీ మీన్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే మనం ప్రీమియం ఎంత పే చేయాలి అనేది ప్రీమియం పేయింగ్ టర్మ్. పీటీ పాలసీ టర్మ్. పాలసీ టర్మ్ మనం ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి, అంటే కవరేజ్ ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకోవాలనేది పాలసీ టర్మ్. ఓకే. నెక్స్ట్ పీపీటీ మినిమం ఆర్ మ్యాక్సిమం. ఈ టాటా ఏఐ ఇన్సూరెన్స్ ప్లాన్లో మనం ఏజెంట్ వచ్చేసి మినిమం 12 years, మ్యాక్సిమం ఆల్సో 12 years పెట్టుకోవాలి. నెక్స్ట్ పీటీ పాలసీ టర్మ్, అంటే కవరేజ్ కస్టమర్ ఏజ్ని బట్టి మనం 75 or 80 పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే. పీటీ డిపెండ్స్ అపాన్ కస్టమర్, ఇది చేంజ్ చేసుకోవచ్చు. మనం 75, 80 అయితే ఓకే. పీటీ డిపెండ్స్ అపాన్ కస్టమర్. నెక్స్ట్ ప్రీమియం విల్ గెట్ బేస్డ్ ఆన్ కస్టమర్ ఏజ్. పీటీ పాలసీ టర్మ్, ప్రీమియం పేయింగ్ టర్మ్. ఈ ప్రీమియం అనేది ఎలా డిపెండ్ అవుతుందంటే, ఎలా వస్తుందంటే కస్టమర్ యొక్క ఏజ్, కస్టమర్ యొక్క పాలసీ టర్మ్, కస్టమర్ యొక్క ప్రీమియం పేయింగ్ టర్మ్. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏజ్ తక్కువగా ఉన్న కస్టమర్కి ప్రీమియం తక్కువ వస్తుంది. కస్టమర్ యొక్క ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దిగా ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. కస్టమర్ హెల్దీగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. పరమరక్ష ప్రో ప్లస్.